కెల్విన్తో ఫోన్ చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో తరుణ్, నవదీప్, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో పాటు శ్రీనివాసరావు, నందు, తనీష్ ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కెల్విన్తో ఫోన్ చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో తరుణ్, నవదీప్, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో పాటు శ్రీనివాసరావు, నందు, తనీష్ ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఓకే డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీ డొంక కదులుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మీరు నోటీసులు ఇచ్చారా? ఎప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారు? కొంతమందికి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. అది ఎస్ఐటి తరఫు నుంచి కొంతమంది ఫిల్మ్ జగత్తో సంబంధించిన వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. 19th నుంచి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయడానికి వాళ్ళకి నోటీసెస్ సెక్షన్ 67 కింద ఇవ్వడం జరిగినాయి. సార్, వాళ్ళు ఇదే ఆఫీస్కి వస్తారా లేకపోతే బయట ఏదైనా మీరు విచారించే అవకాశం కనిపిస్తుందా? నోటీస్లో చాలా క్లియర్గా ఉంది. 5th floor ఆబ్కారీ భవన్, ఈ బిల్డింగ్లో 5th floorలో ఎస్ఐటి ఆఫీస్ ఉంది, అక్కడికి రావాలి. కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకు సంబంధించిన లేకపోతే ఇది అంటే ఖచ్చితంగా నోటీసులు చాలామందికి ఇచ్చాం, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. నాంపల్లి సిట్ కార్యాలయానికి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇక్కడికి వచ్చే విచారణ ఎదుర్కోవాలనే విషయం కూడా చాలా స్పష్టంగా అకున్ సబర్వాల్ అయితే చెప్తున్నారు. ఇప్పటికీ మొత్తం 12 మంది విచారణకు సంబంధించిన వాళ్ళు నోటీసులు అందుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి ఎంటైర్ ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివరాలను కూడా బయటపెడతామన్న విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. కెల్విన్తో ఫోన్ చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో తరుణ్, నవదీప్, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో పాటు శ్రీనివాసరావు, నందు, తనీష్ ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరి కాసేపట్లో 1 గంటకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎవరెవరైతే ఈ యొక్క నోటీసులు అందుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లను బయట పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో ఒకసారిగా కలవరం రేపింది. అయితే ఎవరెవరు ఉన్నారనేది నిన్నటి వరకు ఊహాగానాలుగా ఉన్నాయి, కానీ ఈరోజు అధికారికంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించబోతుంది. ప్రస్తుతం ప్రకటించినటువంటి పేర్లలో ప్రముఖ హీరో, చాలా రోజులుగా అతని సోదరులు మాత్రమే డ్రగ్స్ దందాలో ఉందని చెప్పి అనుకున్నారు, కానీ ఏకంగా హీరో రవితేజ పేరు ప్రధానంగా వినిపించింది. ఈరోజు హీరో రవితేజతో పాటుగా మొత్తం 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు అందించింది. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారి లిస్టు చూస్తే హీరో రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి కౌర్, మరొక ఐటమ్ సాంగ్ చేసినటువంటి హీరోయిన్గా పేరొందినటువంటి ముమైత్ ఖాన్తో పాటుగా ఆర్ట్ డైరెక్టర్ చిన్న, దాంతోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా పనిచేసినటువంటి శ్యామ్ కే నాయుడు, అతనితో పాటుగా చాలా సంవత్సరాలు హీరోలుగా పనిచేసినటువంటి తరుణ్, దాంతోపాటు నవదీప్, తనీష్, ప్రముఖ గాయని గీతామాధురి భర్త నందు, అతని పేరు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల లిస్టులో ఉంది. దాంతోపాటుగా శ్రీనివాసరావు, సుబ్బరాజు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, మొత్తం 12 మందికి నోటీసులు వెళ్ళాయి. రాత్రి 10 మంది నోటీసులు అందుకున్నారు. ఈరోజు ఉదయం పూట తనీష్, నందుకి నోటీసులు అందించినట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు తెలిపారు.
మొత్తం 12 మందిల లిస్టు బయటకు వచ్చింది. దీంతో ఒకసారిగా డ్రగ్స్తో లింక్ ఉన్నటువంటి డ్రగ్స్ నిందితులతో లింక్ ఉన్నటువంటి వీళ్ళ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి లిస్టు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది పేర్లు అధికారికంగా ధృవీకరించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అకున్ సబ్రవాల్ కొద్దిసేపటి క్రితం టీవీ9తో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మేము నోటీసులు సర్వ్ చేశాం. వాళ్ళు 19th నుంచి 27th వరకు నాంపల్లిలోని సిట్ ఆఫీస్కు రావాలి. అక్కడికి వచ్చి విచారణ హాజరు కావాలి. ఇక బయట ఎక్కడ విచారణకు హాజరు కావాల్సిన బయట ఎక్కడ విచారించము, ఎక్సైజ్ ఆఫీస్లోనే విచారిస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా అకున్ సబ్రవాల్ చెప్పారు. మరోవైపు చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ మనం చదివినటువంటి లిస్టులోని కొంతమంది వ్యక్తులు బ్యాంకాక్ వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా మేము అడ్డుకున్నామనే విషయాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెన్యూ చేంజ్ చేయాలంటూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మేము ఎక్కడ కూడా వెన్యూ చేంజ్ చేయదలుచుకోలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి వాళ్ళు రావాలి. వాళ్ళు ఖచ్చితంగా విచారణ సిట్ అధికారుల ముందు ఎదుర్కోవాలనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో ఈ 12 మందిలో ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి అడ్రస్తో సహా ప్రస్తుతం పూరి జగన్నాథ్ సంబంధించి చూస్తే అతను అమెరికాలో ఉన్నాడు, కానీ అంటే వేరే కంట్రీలో ఉన్నాడు. ఆయన ఇంటికి నోటీస్ వెళ్ళింది. అక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది. చార్మి ముమైద్ ఖాన్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులకు కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఇంటికి డైరెక్ట్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళి నోటీస్ ఇచ్చారు. శ్యామ్కే నాయుడు ఇంటికి వెళ్ళారు. బంజారా హిల్స్లోని తరుణ్ సుబ్బరాజు ఇంటికి కూడా వెళ్ళి నోటీసులు అందజేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎంటైర్ లిస్ట్ ఒకసారిగా పరిశీలిస్తే గతంలో కూడా చాలాసార్లు డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. రవితేజ బ్రదర్స్ ఏకంగా డ్రగ్స్ దందాలో దొరికారు. ఇప్పుడు ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయనకు నోటీస్ సర్వ్ చేసినట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ధృవీకరించింది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా నవదీప్ కావచ్చు, తరుణ్ కావచ్చు, ఎప్పుడు నిత్యం వార్తల్లోనే ఈ యొక్క అంటే చాలా కేసులో కూడా చాలా వ్యవహారాల్లో కూడా వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఈసారి సాక్ష్యాలతో దొరికారు. ఈ 12 మంది అటు కెల్విన్తో కావచ్చు, బ్రెండన్ బెన్తో కావచ్చు, ఈరోజు దొరికినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉన్న 14 మంది నిందితుల కాల్ లిస్టులో వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. అందుకే వీళ్ళకు నోటీసులు ఇచ్చామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. ఇండస్ట్రీలో 2-3 మాత్రమే ఉన్నారని చెప్పి నిన్నటి వరకు పలికినటువంటి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఏకంగా 12 మంది లిస్టు బయటకు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. అందరూ అగ్ర హీరోలకు సంబంధించిన వాళ్ళే, అగ్ర సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. అట్లాంటి వ్యక్తులు ఈరోజు ఈ 12 మంది లిస్టులో ఉన్నారంటే ఖచ్చితంగా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నామనే విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. అయితే విజయ్, వీళ్ళందరిలో ఎవరు బ్యాంకాక్ వెళ్ళడానికి ప్రయత్నించారు? ఆ విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పడం లేదు. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కాలేజెస్ అయిపోయాయి, స్కూల్స్ అయిపోయి, ఎంఎన్సీ కంపెనీస్ అయిపోయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయిపోయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము చివరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్లో డ్రగ్స్ దందా స్టార్ట్ అయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి. వీళ్ళే ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది యువ హీరోలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన సమాచారం ఉంది. కానీ పక్కా ఎథెంటికేషన్ సమాచారంతో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం ఒకసారిగా వీళ్ళు చూస్తే గతంలో ఉన్నటువంటి పేర్లు, గతంలో నవదీప్ పేరు కావచ్చు, తరుణ్ పేరు కావచ్చు, సుబ్బరాజు పేరు చాలాసార్లు బయటకు వచ్చాయి. కానీ ఎక్కడ సాక్ష్యాలు దొరకలేదు. ఈసారి పక్కా సాక్ష్యాలతో పిలుస్తున్నారు. 67 NDPS యాక్ట్ ప్రకారంగా పిలుస్తున్నారు. మా దగ్గర సోర్స్ ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మీరు వాళ్ళని కలిశారు, మీరు ఎందుకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, మీరు ఎందుకు డ్రగ్స్ కావాలంటూ వాళ్ళకి ఆర్డర్ చేశారు, మీకోసం చేశారా, మీరు ఇంకెవరికైనా ఇస్తున్నా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చనర్ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తయారు చేసుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. 2 వ్యక్తులు బ్యాంకాక్ వెళ్ళడానికి ప్రయత్నించారు. అది ఎవరనేది మాత్రం మధ్యాహ్నం 1 గంటకు అకున్ సబ్రవాల్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది ఒక చాలా సంవత్సరాలుగా హైదరాబాద్లో డ్రగ్స్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న ప్రచారం మాత్రమే సాగింది. కానీ ఈసారి పక్కా ఆధారాలతో బయటపెట్టబోతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఒకవేళ ఈ 12 మందిలో ఎవరైనా తమకు సంబంధం లేదు, తమకు ఎటువంటి విషయం తెలియదని చెప్పదలుచుకుంటే ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి చెప్పాలి తప్ప వేరే వారిని ఎవరిని పంపించినా ఒప్పుకోము. నోటీస్ అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కు రావాలనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. అయితే విజయ్, ఈ 12 మందిలో అంటే యూజర్స్ గానే ఉన్నారా, వాడుతున్న వాళ్ళుగానే ఉన్నారా, ఎవరైనా సప్లై కూడా చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? ఒకసారి మనం లిస్టు పరిశీలిస్తే ఎక్సైజ్ అధికారులు రాసుకున్నటువంటి, అంటే ఎక్సైజ్ అధికారులు వాళ్ళు ఇప్పటి వరకు పంపించినటువంటి ఒక సీరియల్ ప్రకారంగా చూస్తే ముందుగా దర్శకుడు పూరి జగన్నాథ్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి పంపినట్టుగా ఎక్సైజ్ రికార్డ్స్లో ఉంది. చార్మి ముమైద్ ఖాన్, చిన్న, శ్యామ్కే నాయుడు, హీరో తరుణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, హీరో నవదీప్, హీరో రవితేజ, శ్రీనివాసరావు, హీరో తనీష్,
హీరో నందు, ఈ 12 మంది పేర్లు అయితే ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా ఈ డ్రగ్స్ కేసు, ఎక్సైజ్ కేసు ప్రారంభమైన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు 14 మంది నిందితులు అరెస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్ట్ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, దాంట్లో వచ్చినవి. అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారన్న సమాచారం మాకే ఉంది. ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఇస్తున్నారా అనేది వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ పిలిచిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ పేర్లు బయటకు వచ్చాయి. వీళ్ళకు నోటీసులు ఇచ్చాం. వీళ్ళు వచ్చి మా ముందు అపియర్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు, ఒకవేళ డ్రగ్స్ వీళ్ళే తీసుకుంటున్నారా, లేదా వీళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎవరికైనా తీసుకుంటున్నారా, వీళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆర్డర్ చేశారా, ఇవన్నీ కూడా బయటపడాలి. కాబట్టి ఈ 12 మంది విచారణకు వస్తేనే ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. అయితే విజయ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఇంతమంది పేర్లు ప్రస్తుతానికి బయటపడ్డాయి, ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారం స్కూల్ పిల్లల వరకు కూడా పాకిందంటే నిజంగా చాలా పెద్ద నెట్వర్క్ ఉందనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్, ఎందుకంటే మనం ఒకసారిగా ఈ ఎంటైర్ ఈ కేసు డీటెయిల్స్ పరిశీలిస్తే కెల్విన్ అనే వ్యక్తి దొరికిన తర్వాత కేవలం స్కూల్ చిన్నపిల్లలు కాలేజెస్కి వెళ్ళాయి అనుకున్నారు. కానీ ఆయన కాల్లో 1240 కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 40 వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనలైజ్ చేశారు. ఒక 3 ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా కూడా చేంజ్ చేశారు. కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కాలేజ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే నోటీసులు జరిగేసి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఇదంతా ఒక ప్యాటర్న్ జరిగితే ఈ 15 రోజులుగా జరిగిన ఇంకొక టీమ్ ఇన్వెస్టిగేషన్లో ఈ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరు ఇద్దరు ఉన్నారనేది ఫస్ట్ రోజు అకౌంట్ సబర్వాల్ చెప్పారు. కానీ రోజుకి ఆయన సెల్ ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తే, ఈ నిందితులు దొరుకుతున్నటువంటి వాళ్ళ కాల్ డేటా విశ్లేషిస్తే ఇంతమంది పేర్లు బయటకు వచ్చాయి. 40 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్లు దాంట్లో ఉంటే ఈ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వారు, ఆర్డర్ చేసిన వాళ్ళు, తమకు కావాలంటూ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఈ 12 మంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎవిడెన్స్ లేకుండా పిలవదలుచుకోలేదనేది అకౌంట్ సబర్వాల్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే స్పష్టంగా ఎవిడెన్స్ ఉండి, మా దగ్గర సోర్స్ ఉండి, ఎవిడెన్స్ ఉండి, ఆ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలుస్తున్నాం. కాబట్టి ఒక్కసారి నోటీస్ ఇచ్చాక వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించాలి. కాబట్టి ప్రైమరీగా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగానే మేము ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చాము, ఇవన్నీ కూడా ఇచ్చామనే విషయాన్ని మాత్రం అకౌంట్ సబర్వాల్ చెప్తున్నారు. అయితే విజయ్, నిన్న మా అసోసియేషన్ నుంచి మాట్లాడినప్పుడు అంటే ఎవరో 3-4 వ్యక్తులు మాత్రమే వాడుతున్నప్పుడు మొత్తం ఇండస్ట్రీని అనొద్దు అని చెప్పి ప్రతినిధులు మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ఇవాళ చూస్తే 12 మందికి నోటీసులు వెళ్ళాయి, ఇంకా కొంతమంది కూడా లిస్ట్లో ఉన్నారని అంటే సినిమా ఇండస్ట్రీ కేంద్రంగా ఈ డ్రగ్స్ అంతా కొనసాగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం భారీ స్థాయిలో ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. చిన్నపిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళిందంటే అదొక గ్రూప్ లాగా క్రియేట్ అయ్యారు, చాలామందిని ఇన్వాల్వ్ చేశారనేది ముందుగా పోలీసులు భావించారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొదటి నుంచి సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇంత ధైర్యంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్లు బయట పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని అవసరమైతే మీరు ఏ రకంగా ఛాలెంజ్ చేసుకోవచ్చు, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ప్రకారంగానే మేము ఇస్తున్నామనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తారు. రెండవ విషయానికి వస్తే, ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? నిన్న మొదటి నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు, ఆ ఇండస్ట్రీ పెద్దలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మీట్ అయ్యారు. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి, మీరు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటారు, అటువంటివి చేయకుండా మీరు చూసుకోవాలంటూ కూడా ముందుగానే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాళ్ళని కలిశారు. ఆ సమయంలో వాళ్ళు చెప్పినటువంటి మాట, ఇండస్ట్రీలో కేవలం 2-3 మాత్రమే ఉంటారనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి నిర్మాతలంతా కూడా తమకు ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక 10-12 మంది ఉన్నారనే విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. లిస్టు గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎక్సైజ్ పోలీసుల దగ్గర ఉంది, ఖచ్చితంగా వాళ్ళు నిఘా పెట్టారు, మీరు దొరుకుతారనే విషయాన్ని కూడా వాళ్ళు హెచ్చరించారు. కానీ ఇంతమంది ఈ స్థాయిలో ఇంత పెద్ద హీరోలు, ఇంత పెద్ద డైరెక్టర్లు, హీరోయిన్లు, యంగ్ హీరోస్ ఉన్నారనేది మాత్రం ఒకసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయంటే ఇక వీళ్ళ పట్ల ఏ రకంగా ఇండస్ట్రీ వివరిస్తుంది, ఎక్సైజ్ పోలీసులు ఏ రకంగా వీళ్ళని ట్రీట్ చేయబోతున్నారు? కేవలం ఇన్వెస్టిగేషన్ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తారా, లేదంటే వీళ్ళు ఖచ్చితంగా తీసుకున్నారన్న ఎవిడెన్స్ లభిస్తే వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం తేలాల్సి ఉంది. ఈ పేర్లు మాత్రం ప్రస్తుతానికైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మరికొద్ది సేపట్లో 1 o'clockకి అఫీషియల్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులే ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే విజయ్, గత కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ అంతా ఎప్పుడు బయటపడ్డా కానీ డ్రగ్స్ విషయానికి సంబంధించి
డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ మీదనే అందరి దృష్టి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పోలీసులు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసినంత సీరియస్గా అంతకుముందు గతంలో కాన్సన్ట్రేట్ చేయకపోవడం, కేవలం ఆరోపణల స్థాయిలోనే వదిలేయడం వల్ల ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. మరి ఈసారి దీన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు ఉన్నాయనుకోవాలా? 2008 నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ దందా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దానికి ప్రధానమైన కారణం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారనేది చెప్పారు. 2008 నుంచి కూడా ఈ వ్యసనం డ్రగ్స్ అనేది హైదరాబాద్కు పాకింది. అప్పట్లో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర చాలాసార్లు రైడ్ చేశారు. రవితేజ సోదరులు భరత్ రఘులని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనేక మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జీవిత రాజశేఖర్ వాళ్ళ సొంత సోదరుడు కూడా డ్రగ్స్ కేసులో దొరికాడు. ఇటువంటి వ్యక్తులంతా కూడా ప్రస్తుతం అంటే కొంత నిఘా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్టీఫెన్ రవీంద్ర కొంత అందరితో మీటింగ్ పెట్టి ఎవరు డ్రగ్స్ వాడదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి అప్పట్లో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ అడపాదడపా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుంటున్నారు. కానీ ఈ స్థాయిలో తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక డార్క్ వెబ్సైట్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయం ద్వారా అనలైజ్ చేస్తే ఈ స్థాయిలో బయటపడిందంటే ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారన్న బలమైన ప్రచారం జరిగింది. అయితే దాంట్లో సాక్ష్యాలు లేకుండా ఎక్కడ కూడా చేయొద్దనే ఉద్దేశంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్నాళ్ళు ఆగింది. ఇప్పుడు సాక్ష్యాలు బయటపడ్డాయి, ఆధారాలు బయటపడ్డాయి, ఎవిడెన్స్ ఉంది, సీసీ కెమెరా రికార్డ్స్ ఉన్నాయి. పలానా అంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నమాట ఒక హీరోకి డ్రగ్స్ కావాల్సింటే అతను డ్రైవర్ని పంపిస్తున్నాడు, పలానా చోటికి డ్రైవర్ పంపితే డ్రైవర్కి ఆ ప్యాకెట్ అంతుంది, అతను తీసుకొని వెళ్తున్నాడు. ఆ వీడియో రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నాయనే విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారంటే స్పష్టంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరికొంతమంది పేర్లు కూడా ఈరోజు సాయంత్రం కల్లా మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు తనీష్ నందు నిన్నటి వరకు వాళ్ళకి నోటీస్ వెళ్ళలేదు. ఈరోజు ఉదయం పూట వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళ కాల్ డీటెయిల్స్ అన్ని కూడా కొంత బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళిద్దరికి కూడా పెట్టాము. నిన్న రాత్రి వరకు 10 మెంబర్సే ఉంది కానీ ఈరోజు ఇద్దరు యాడ్ అయ్యారు. తనీష్ నందు ఇద్దరు పేర్లు యాడ్ అయ్యనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ప్రకటించారు. 1 o'clock అఫీషియల్గా చెప్తామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీటింగ్కు రాము, మేము అడ్వకేట్ను పంపిస్తామని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టాము. ఖచ్చితంగా 67 NDPS యాక్ట్ ద్వారా ఎవరైతే నోటీస్ అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైజ్ సిటీ ఆఫీస్కి రావాల్సిందే అనే విషయాన్ని చాలా స్పష్టంగానైతే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ విషయాన్ని ఇంతటితో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వదిలేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇప్పటివరకు స్కూల్స్, కాలేజెస్ ఇప్పటికి చాలా వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో పేరుకుపోయినటువంటి ఈ డ్రగ్స్ దందా వెనకాల ఎవరైనా పెద్దలు ఉన్నారా, ఇంకా ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వాళ్ళని కూడా బయట పెడతామనే విషయాన్ని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నోటీసులు అందుకున్న వాళ్ళు కావచ్చు, అందుకోబోతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా, ఒక చైన్ సిస్టమ్ లాగా ఏర్పడి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారా, ఎక్స్పాండ్ చేస్తున్నారా, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులు? ఇప్పుడు పేర్లు ఒకసారిగా మనం పరిశీలిస్తే దీంట్లో చాలా వరకు గతంలో డ్రగ్స్ వాడుతున్నారు, వాడేవాళ్ళు అనే అనుమానం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీంట్లో అనూహ్యంగా వచ్చినటువంటి పేర్లు ఏవి కూడా లేవు. మనం హీరో రవితేజకి సంబంధించి చూస్తే ఆయన సోదరులు ఏకంగా డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికారు. అతని పేరు ఈరోజు బయటకు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు పేరు బయటకు వచ్చింది. సుబ్బరాజు చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అతనికి కొన్ని సంబంధాలు అనే విషయం కూడా చాలామంది బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆధారాలతో బయటకు వచ్చింది. వీళ్ళంతా కూడా శ్రీనివాసరావు అనే వ్యక్తి సప్లయర్గా ఉన్నాడని కూడా అధికారులు చెప్తున్నారు. ఇతను శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు అనేది ఇంకా అంటే పూర్తిగా ఇతని పేరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. కానీ ఇతను ఎవరు అనేది అఫీషియల్గా అయితే అధికారులు చెప్పలేదు. రవితేజతో పాటుగా తనీష్ నందు వీళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పారు. నవదీప్ పేరైతే చాలాసార్లు విన్నాం. నవదీప్ అనేక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అనేక సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి పోలీసుల పైన చిందేసినటువంటి వ్యక్తి, రేవ్ పార్టీలో దొరికినటువంటి వ్యక్తి నవదీప్. అతని ప్రమేయం చాలాసార్లు బయటకు వచ్చింది. కానీ ఈసారి కెల్విన్ మొబైల్లో అతని పేరు బయటకు వచ్చింది. ఇక తరుణ్ పేరైతే చాలాసార్లు బయటకు వచ్చింది. గోవాలో ఉంటూ ఆయన చాలా సంవత్సరాలు గోవాలోనే ఉంటున్నాడు, హైదరాబాద్లో ఉండట్లేదు. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిన తర్వాత ఏకంగా ఆయన గోవాలోనే ఎప్పుడు గడుపుతున్నాడని కూడా చాలామంది పోలీసు అధికారులు చెప్పారు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈ విచారణలో బయటపడింది. శ్యామ్ కే నాయుడు పేరు అనూహ్యంగా బయటకు రావడం, శ్యామ్ కే నాయుడు ఒక సినిమాటోగ్రఫర్గా ఉన్నటువంటి వ్యక్తి, అతని పేరు బయటకు రావడం కొంత ఇండస్ట్రీ షాక్ గురవుతుంది. ఆర్ట్ డైరెక్టర్ చిన్న పేరు బయటకు రావడం కూడా కొంత
లేపుతుంది. ప్రస్తుతం మనం ఒక వ్యక్తిని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాలా వరకు ఇది ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమందిని విచారించిన తర్వాత వాళ్ళ పేర్లు ఏవైతే వచ్చాయో వాళ్ళందరినీ వేరే అంటే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కూడా ప్రస్తుతం అరెస్ట్ కొంతమందిని అదుపులోకి తీసుకొని లోపలికి తీసుకెళ్తున్నారు. ఇక ముమైత్ ఖాన్, చార్మి పేర్లు అయితే ఇప్పుడు హీరోయిన్ల లిస్టులో బయటకు వచ్చాయి. పూరి జగన్నాథ్ పేరు ప్రధానంగా ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పంపినటువంటి లిస్టులో అయితే ఉంది. వీళ్ళంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళ పాత్ర ఎంత ఉంది, వీళ్ళు తీసుకుంటున్నారా, ఇంకా తీసుకొని వీళ్ళు వేరే వాళ్ళకి ఎవరైనా సప్లై చేస్తున్నారు, అదంతా కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి వస్తే పోలీసులు బయట పెడితే అన్ని వాస్తవాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే విజయ్, ముందుగా స్కూల్ పిల్లల దగ్గర, కాలేజ్ పిల్లల దగ్గర ఈ డ్రగ్స్ విషయం బయటపడ్డప్పుడు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చాలా కేర్ఫుల్గా, అంటే పిల్లల డ్రగ్ అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ పట్ల చాలా ప్రేమగా ఉండాలి, వాళ్ళని మానిపించాలన్న పద్ధతిలో వాళ్ళని డీల్ చేయడం జరిగింది. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను ఏ విధంగా డీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని చూసి బాగా సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కూడా, హీరోల వాళ్ళని ఇమిటేట్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దీన్ని టచ్ చేస్తే చాలామంది పెద్దలు బయటకు వస్తారనే సమాచారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉంది. కానీ ఇంతమందిని చిన్న పిల్లలకు సప్లై చేసిన వాళ్ళని పట్టుకున్నాము, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి డ్రగ్స్ నేర్పిస్తున్నటువంటి వాళ్ళు, ఎంఎన్సీ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు. నిన్న అకున్ సబర్వాల్ ఈరోజు మాట్లాడిన విషయాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఆ కంపెనీల్లో అమ్ముతున్నారు అంటే ఒక్కొక్క పార్ట్ అయిపోయింది. కానీ ఇండస్ట్రీకి సంబంధించి మేము ముందుగానే ఇండస్ట్రీ పెద్దలకు సమాచారం ఇచ్చాం, వాళ్ళతో మీటింగ్ పెట్టాం, ఈ రకంగా ఉంది, ఇంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి, ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతనే ఇండస్ట్రీలో కదలిక ప్రారంభమైంది. మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వెనకాల దాగి ఉన్నటువంటి ఆంతర్యం అదే. ఎందుకంటే ఎక్సైజ్ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళకి చూపెట్టారు. ఇంతమంది పేర్లు ఉన్నాయి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు విచారణకు హాజరు కావాలి, ఆ బాధ్యత కూడా మీదే అంటూ కూడా వీళ్ళు ముందుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొంతమంది బ్యాంకులకు వెళ్ళేందుకు ప్రయత్నించడం, ఇదంతా చూస్తుంటే ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు కేవలం ఊహాగానాలు లేకపోతే వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, వాళ్ళ పేర్లు పలానా పేర్లు ఉన్నాయన్న ప్రచారం మాత్రమే జరిగింది. కానీ ఈసారి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకుంటారనే ఉద్దేశం మాత్రం ఎక్సైజ్కి కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీని చాలా రోజులుగా ఈ డ్రగ్స్ భూతం అనేది పట్టి వెంటాడుతుంది. చాలామంది డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు. 10 మంది చేస్తున్నటువంటి దానివల్ల 30,000 మంది ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ బాధపడుతుంది. వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఖ్యాతి వెళ్తున్నటువంటి సమయంలో డ్రగ్స్ దందా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మచ్చలాగా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపేయాలంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇండస్ట్రీ పెద్దలను కలిశారు. ఆ తర్వాతనే ఈ పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ హీరోలను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, అనేక మంది ప్రభావితం అవుతుంటారు. సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను అరికడితే డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుందో, వీళ్ళకు ఆర్జిన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎవరైతే వీళ్ళకు సప్లై చేస్తున్నారో వాళ్ళు అరికట్టాలంటూ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కోరారు. ఈ స్థాయిలో కేవలం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో డొంకనంతా కూడా కదులుస్తుందంటే మాత్రం వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ హీరోలు తీసుకున్నారా లేదా, ఎవరి కోసం తీసుకున్నారు, వాళ్ళ నెంబర్స్ ఎందుకు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డాటాలో ఇతని ఫోన్ నెంబర్ ఎందుకు ఉంది, ఏ రకంగా పరిచయం, ఎందుకు ఆయన మాట్లాడాడు, ఇవన్నీ అడిగి తెలుసుకుంటాం. ఒకవేళ మాకు కోఆపరేట్ చేస్తే మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, ఇంకొకసారి చేయొద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. మాకు సంబంధం లేదు, మాకు ఎటువంటి లింకులు లేవంటూ మాత్రం మెలికలు పెడితే ఆధారాలు చూపెట్టి అవసరమైతే చర్యలు తీసుకుంటామనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. అయితే ఇప్పటికీ నోటీసులు అందుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు హాజరు కావాలి, విచారణకు తప్పనిసరిగా ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. అంటే హెల్త్ బాగాలేదని కావచ్చు, లేకపోతే తరపున అడ్వకేట్ పంపిస్తామని వాళ్ళు తప్పనిసరిగా పర్సనల్గా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో 6 రోజుల గడువు మాత్రమే ఉంది. మరి ఇప్పుడు నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరెవరు ప్రస్తుతం లోకల్లో అందుబాటులో ఉన్నారు, ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మనం మరొకసారి పేర్లు చదివితే పూరి జగన్నాథ్ ప్రస్తుతం హైదరాబాద్లో లేడు, కానీ ఆయన ఇంటి అడ్రస్తో వెళ్ళింది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఎక్సైజ్కి చేరింది. చార్మి ఆమె హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ అయితే ఉందో ఆమె ఆఫీస్కి వెళ్ళింది. ముమైత్ ఖాన్ ఆమెకు సంబంధించినటువంటి పర్సన్కి రీచ్ అయింది. చిన్న ఆర్ట్ డైరెక్టర్ ఆయన ఇంటికే ఈ నోటీస్ వెళ్ళింది. శ్యామ్ కే నాయుడు ఇంటికి నోటీస్ వెళ్ళింది. తరుణ్ ఇంటికి వెళ్ళింది. సుబ్బారాజు
ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నోటీస్ అందించారు. నవదీప్ హైదరాబాద్లో ఉన్నాడు, అతనికి కూడా నోటీస్ వెళ్ళింది. రవితేజ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంటికి ఆయన కానీ ఆయన బ్రదర్స్ వాళ్ళ ఇంటికి నోటీస్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. శ్రీనివాసరావు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 34లో ఉంటాడనే విషయం చెప్తున్నారు. ఈయన సప్లయర్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అనుమానిస్తుంది. ఇతని ఇంటికి వెళ్ళింది. తనీష్ నందుకి ఈరోజు వెళ్తుంది, అంటే 10 గంటలకి ఇక్కడి నుంచి నోటీస్ స్టార్ట్ అయింది. తనీష్ నందుల ఇంటికి కూడా ఈ యొక్క నోటీసులు వెళ్తున్నాయి. దీంట్లో ఆ 5-6 హైదరాబాద్లో ఉన్నారు, మిగతా అంతా కూడా బయట ఉన్నారు. అందుకే మేము సమయం ఇచ్చామనే విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఈరోజు నోటీస్ ఇస్తే రేపే రమ్మంటే రారు కాబట్టి ఒక 1 వీక్ టైం ఇచ్చాం. 19th to 27th ఎక్సైజ్ సిట్ ఆఫీస్ నాంపల్లి ఈ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మీరు మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. NDPC యాక్ట్ 67 ప్రకారంగా మేము నోటీస్ ఇచ్చామనే విషయాన్ని ఆ నోటీస్ పేపర్లో కూడా ఉంది. ఈ అడ్రస్తో సహా ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళ ఎక్సైజ్ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళాయి. ఎక్నాలజ్మెంట్ కూడా రిసీవ్ చేసుకున్నారు. రాత్రే 4 ఎక్నాలజ్మెంట్లు వచ్చాయి. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, తరుణ్లకు సంబంధించిన ఎక్నాలజ్మెంట్ రాత్రే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అందాయి. ఒకవేళ నోటీస్ ఇచ్చిన తర్వాత మాకు ఇవ్వలేదంటూ బుకాయిస్తారు కాబట్టి నోటీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఎక్నాలజ్మెంట్, వాళ్ళ సంతకంతో కూడినటువంటి ఒక ఎక్నాలజ్మెంట్ను కూడా ఎక్సైజ్ శాఖ తీసుకుంటుంది. పక్కా సాక్ష్యాలు, కేసును బలంగా నిరూపించే ప్రయత్నం ఎక్సైజ్ శాఖ చేస్తుంది. అందులో భాగంగానే ఎక్నాలజ్మెంట్ తీసుకోవడానికి కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. వీళ్ళందరూ అడ్రస్తో సహా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇళ్లలోకి వెళ్ళి ఎక్సైజ్ సిబ్బందే వెళ్ళి పూర్తిగా వాళ్ళకు అడ్రసెస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే డ్రగ్స్ సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వాళ్ళలో నిన్నటి వరకైతే ఒక 4-5 మాత్రమే ఉంటారన్నారు. కానీ ఇప్పుడు 12 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే టోటల్గా ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది? అంటే 40 మంది పేర్లు, 40 మంది కాల్ లిస్టు బయటపడితే దాంట్లో 12 మందికి నోటీసులు వెళ్ళాయి. ఇంకా సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే, అంటే నిన్నటి వరకు అకౌంట్ సభ్యులు చెప్పినట్టు మాట 10 లోపే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి కాబట్టి అది ఇంకా పెరుగుతుంది. +2 వరకు అంటే 10 దాటింది అనే విషయాన్ని ఆయన ఈరోజు చెప్పారు. ఈరోజు దాదాపు 12 మందికి వెళ్ళింది అనేది అధికారికంగా చెప్తున్నారు. ఇంకా ఆధారాలు దొరికితే మళ్ళీ నోటీసెస్ సర్వ్ చేస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 మందికి ఇప్పటివరకు చేరింది కాదు, ఇప్పటివరకు అఫీషియల్గా చేరింది. ఇంకా ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా సరైన సాక్ష్యాలు లభిస్తే మరికొంతమందికి కూడా మేము పంపిస్తాము. ఇంకా చాలామందికి కూడా మేము ఈ యొక్క ఎంటైర్ ఈ డ్రగ్స్ కేసులో ఎవరైతే సంబంధం ఉన్నో అందరికీ కూడా నోటీసులు ఇస్తామనే విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మాత్రమే వెళ్ళింది. మిగతా వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఇంకా సాక్ష్యాలు ఉంటే వాళ్ళకు కూడా పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నోటీసులు అందుకున్న వాళ్ళు కనుక డ్రగ్స్ నిజంగా వాడినట్టుగా ప్రూఫ్స్ ఉండి నిరూపణ అయితే ఫర్దర్ ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? వాళ్ళ మీద ఎటువంటి స్టెప్స్ ఉంటాయి? అంటే వాళ్ళ దగ్గరటువంటి సాక్ష్యాలు, వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్, వీళ్ళు ఎన్నిసార్లు తీసుకున్నారు, ఎన్నిసార్లు వాడారు, ఈ విషయాలన్నీ కూడా బయటపడితే వీళ్ళకి ఏ స్థాయిలో లింక్స్ ఉన్నాయనేది బయటపడుతుంది. కొంతమంది డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది తీసుకున్నాక వేరే వాళ్ళకి ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ వేరే వాళ్ళకు ఎవరెవరు తీసుకుంటున్నారు అనే విషయం కూడా తెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్ తర్వాత కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకా ఈరోజు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కేవలం అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఏ రకంగా విచారించాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా తీసిన తర్వాత చర్యలకు సంబంధించి, ఎందుకంటే కేవలం ఒకవేళ వాళ్ళ పేరు మాత్రమే బయటకు వచ్చి వాళ్ళ పేరు ఎందుకు ఉందనేది తెలవాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ పేర్లు పూర్తిగా బయటకు వస్తే కొంత సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు రోల్ ఏంటి అనేది, అంటే ఓన్లీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ కోసం తీసుకున్నారా, లేదంటే వాళ్ళు ఎవరికైనా సప్లై చేశారా, వీళ్ళు ఎవరైనా మీడియేటర్ ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఒకవేళ చిన్న హీరోలుగా ఉన్నటువంటి వీళ్ళు తీసుకొని ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా ఫర్దర్గా పెద్దవాళ్ళకి ఇస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇంకా చాలామంది పేర్లు బయటకు వస్తాయి. ఈ ఒక్క కేసులోనే ఇన్ని విషయాలు బయటపడితే అసలు డ్రగ్స్ దందాలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, కొలంబియా నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనేది కూడా ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విచారణకు హాజరైతేనే ఫర్దర్గా ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్. మొత్తానికి టాలీవుడ్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. నిన్నటి వరకు కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉండి ఉండొచ్చు, వాళ్ళ వల్ల ఇండస్ట్రీ పేరంతా పాడైపోతుంది అన్న సినిమా పెద్దల మాటలు మరి వర కాదని తేలిపోయాయి. ఇప్పటి వరకు 12 మందికి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేశారు. 12 మంది నోటీసులు అందుకున్నారు. వీళ్ళంతా 6 రోజుల్లోగా వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
కెల్విన్తో ఫోన్ చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో రవితేజ, తరుణ్, నవదీప్, హీరోయిన్ చార్మి, ముమైద్ ఖాన్, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో పాటు శ్రీనివాసరావు, నందు, తనీష్ ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.